సో బంజారా ఆడబిడ్డలు ఉన్నారు. సో అందరు కూడా ఇక్కడ నిష్టగా ఇక్కడ పూజ చేసి 9 రోజులు ఉన్నటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా పూజలు చేసుకున్నారు, ఎట్లా వారు ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మొదటగా మీ బంజారా తీజ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ బంజారా తీజ్ అనేది మేము 9 days చేసుకుంటాం. అందరూ అంటే పెళ్లి కాని ఆడపిల్లలు ఎలాంటి అంటే నాన్ వెజ్ ఏవి తినకుండా 9 days ఓన్లీ ఒకటే పూట తింటాం. అది కూడా ఆకుకూర ఇంకా రొట్టె ఓన్లీ ఒకటే పూట తింటాము. ఇది 9 days చేసుకుంటాం. ఈ మాది బంజారాలో అన్ని పండగలు చేసుకుంటాం మనం అందరం. కాకపోతే మా బంజారాలకి ప్రత్యేకంగా ఒక పండగ ఉందంటే తీజ్ ఒకటే ఉంది. సో దీనికి మేము గర్ల్స్ అందరం 3 పూటలు నీళ్ళు 3 పూటలు రోజు 3 సార్లు వాటర్ ఇస్తాం. అది కూడా మార్నింగ్ 6, ఆఫ్టర్నూన్ 2 అండ్ ఈవినింగ్ 6కి. దాని తర్వాత అందరం ప్రతి ఒక్కరు అమ్మాయి ఇక్కడ కాలనీలో ఎక్కడెక్కడ ఎవరెవరు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు వస్తారు, వాటర్ వేస్తారు. ఇంకా ప్రతి ఒక్క అమ్మాయి వాటర్ పోయడానికి ఎవరెవరైతే అమ్మాయిలు వస్తారో వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరు. ఓన్లీ ఒకటే పూట జొన్న రొట్టె ప్లస్ ఆకుకూరలే తింటారు. వేరే వెజిటేబుల్స్ కూడా ఏమి తినము. జస్ట్ అది ఒకటే పూట తింటాము. మా సంస్కృతిని కాపాడుకుంటాము. సో ఇప్పుడు ఈ 3000 బుట్టీలు పెట్టారు కదా, సో జాతి కోసం ఇంత చేస్తా ఉన్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ రోజు? ఈ వాతావరణం, డ్యాన్సులు వేయడం కావచ్చు, లేదా పాటలు పాడుకోవడం కావచ్చు, మీ సంస్కృతికి సంబంధించినటువంటి బట్టలు వేసుకోవడం కావచ్చు. ఈ బట్టలు వేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు ఈ రోజు కూడా. సో అయినా కూడా ఈ రోజు మీరు వేసుకుంటా ఉన్నారు, ఇంత ఘనంగా జరుపుకుంటా ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీ జాతి యొక్క కళను చూస్తే, మీ జాతి యొక్క గౌరవాన్ని చూస్తే? మా జాతి యొక్క గౌరవం అంటే ఇప్పుడు అందరు మర్చిపోయారు ఈ డ్రెస్సెస్. కాకపోతే మా తాతల కాలం నుంచి ఈ డ్రెస్సెస్ వస్తున్నాయి. ఇవి మర్చిపోగల కారణాలు ఏంటంటే అసలు మాకు గుర్తింపు లేదు. దానివల్లనే మాకు ఈ కల్చర్ అంటే ఏంటిది, ఈ ఫెస్టివల్ అంటే ఏంటిది మాకు తెలుస్తలేదు. సో మాకు సెవలాల్ బంజారా సంఘం మోతిలాల్ అన్న మాకు ఈ కాలనీలో ఈ ఫెస్టివల్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ పండగ ఊర్లలో చేసినా మాకు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అని తెలియదు. ఎందుకంటే కాలేజెస్కి వెళ్తాము, హాలిడేస్ ఉండవు. ఇంకా వెళ్ళాలి, మేము జరుపుకోవాలంటే ఒక్క రోజులో మాకు ఈ కల్చర్ ఏంటనేది అర్థం కాదు. సో ఈ కల్చర్ తెలుసుకోవాలి, ఈ కల్చర్ మాకు అంటే తెలియజేస్తున్నాం మోతిలాల్ అన్నకి, ఇంకా సెవలాల్ బంజారా సంఘంకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ బంజారా సంస్కృతి సాంప్రదాయాన్ని ఇంకా ఉట్టిపడేలా కావాల్సిన బాధ్యత మాది. సో అది కాపాడుకోవాలని ఒక తాపత్రయం కోసమే మేము ఈ 3000 బుట్టీలు అనేది పెట్టినాము. ప్రతి ఒక్క అంటే ఓన్లీ జాతిరత్నాలు, బంజారా జాతిరత్నాలే ఈ ఫెస్టివల్కి వస్తున్నారు. వేరే రాజకీయాలకి అన్నిటికీ వాళ్ళెవ్వరికి అంటే అనుకూలంగా ఓన్లీ ఎస్టీ వాళ్ళు రావాలి. ఓన్లీ బంజారా కల్చర్ కాబట్టి బంజారాస్ ఎక్కడెక్కడ ఉన్న మన బంజారా జాతిరత్నాలే వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ హాస్టల్ నుంచి కానీ ఇక్కడ చుట్టుపక్కల హాస్టల్లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కల్చర్ చూస్తుంటే ఇట్లుంటుందా అని మాకు ఫస్ట్ టైం. అంటే మేము ఓన్లీ ఒకటే రోజు వెళ్ళి ఊర్లలో ఒకటే రోజు వెళ్ళి నిమజ్జనానికి వెళ్ళేసి వస్తాం. బట్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం మేము 9 days పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ ఉయ్యాలలు ఊగుతా ఉంటారు కదా, ఎందుకు ఊగుతా ఉంటారు? అంటే ఏమన్నా మీకు తెలిసినటువంటి కల్చర్ అంటే మీరు ఏం నేర్చుకున్నారు? ఉయ్యాలలు ఎందుకు ఊగుతారు అంటే మీ పెద్దవాళ్ళు ఏం చెప్పారు మీకు? పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఉయ్యాలలు మన అన్నలు ఉంటారు కదా, మన అన్నలు ఊపుతారు అంటే ఎంజాయ్. మనకి అన్నయ్యలు సపోర్ట్గా ఉంటారు. మన తమ్ముళ్ళు కానీ మన బావలు కానీ అక్కడ ఒకరికొకరు అంటే అక్కడ కూడా ఒక బాండ్ ఉంటుందని చెప్పారు మాకు. సో అది కూడా అమ్మాయిలందరూ కేర్ చేస్తారు అట్లా అని చెప్పేసి అన్నారు మాకు. సో మీరు లాస్ట్ రోజు నిమజ్జనం చేసే రోజు కూడా మీరు అన్న వాళ్ళు మీ కాళ్ళు కడుగుతారు. మీరు ఏదైతే ఆ గోధుమలకు సంబంధించినటువంటి మొలకలు ఉన్నాయో జేబులలో పెట్టడం కానీ చెవులలో పెట్టడం కానీ చేస్తారు. సో ఎందుకు చేస్తారంటే మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద? అది ఎందుకు చేస్తారంటే ఇప్పుడు మేము బుట్టీలు ఎందుకు పెంచుతున్నాం, అందరూ బాగుండాలి, అందరు సుఖ సంతోషాలతో ఉండాలి. అందరు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఎవరెవరైతే బుట్టీలు పెట్టారో, ఎవరెవరు బంజారా వాళ్ళు ఉన్నారో, మా అన్నలు కానీ మా నాన్నలు కానీ మా బావలు కానీ ఎవరైనా మన బంజారాలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పేసి అవి తెంపి మేము అన్నల జేబుల్లో కానీ అన్నల చెవులో కానీ పెడతాము. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. మాకు మంచి అంటే అట్లా అంటారు, మంచి మొగుడు వస్తాడు అది ఇది అని చెప్పేసి. అది మా బంజారా సంస్కృతి కాబట్టి మేము చేస్తాం అట్లా.
సో చివరిగా నిమజ్జనానికి ఎవరైతే మీతో పాటు ఇంకా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీతో పాటు ఇంకా మీ మిత్రులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ రావాలంటే ఆహ్వానించాలంటే ఎట్లా చెప్తారు? మన బంజారా సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అని అంటే మన బంజారాలో ఉన్న అక్కలు అన్నలు ప్రతి ఒక్కరు హాస్టల్స్లో ఉండని ఎక్కడ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. మన బంజారా సంస్కృతి బయటికి వెళ్ళాలి, వరల్డ్ వైడ్గా తెలవాలి, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి అని అంటే మన బంజారాలో ఎక్కడెక్కడ మన అన్నలు ఉన్నారో, అక్కలు ఉన్నారో, తమ్ముళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఈ నిమజ్జనాన్ని సక్సెస్ చేస్తేనే మన పండగకి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. మనం బంజారా వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అట్లనే ఉన్నాయి అని అంటే ప్రతి ఒక్క అన్నలు, ప్రతి ఒక్క అమ్మాయిలు, ప్రతి ఒక్క అక్కలు వస్తేనే మన బంజారా సంస్కృతిని మనం బయటకు తీసుకెళ్ళగలము. మన బంజారా అంటే ఏంటిదో వరల్డ్ వైడ్గా తెలియజేయాలి. కల్చర్ మాత్రమే కాదు, ఇది తీజ్ అనేది మన పాడి పంటల కోసం కూడా కాదు, పాడి పంటలు కూడా బాగుండాలని. ఇది ఓన్లీ కల్చర్ మాత్రమే కాదు, పాడి పంటల కోసం కూడా తీజ్ అనేది జరపడం జరుగుతుంది. సో దానివల్ల తీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరూ రాగలరు. ఆదివారం రోజు సింగరేణి కాలనీ సైదాబాద్లో ఇది మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు ఉంటుంది. మీరు దయచేసి మీరందరూ రాగలరు నా మనవి. జై సేవలాల్.